హలో షలోమ్ అలీకీం. బైబుల్ భాష్యం కమ్యూనికేషన్స్కు స్వాగతం. యేసు ప్రభు ప్రబోధాల నుంచి ఓ ఆసక్తికరమైనటువంటి ప్రబోధాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి చిరు ప్రయత్నం. ఒక సుసంపన్నమైనటువంటి యువ అధికారి యేసుక్రీస్తు ప్రభుల వారిని సమీపించి తనలో ఉన్నటువంటి స్వనీతిని గురువు పాదాల చెంత విన్నవించి, పరలోకానికి సంపూర్ణమైనటువంటి యోగ్యత కలిగిన వాడను నేను కానా అన్నటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారితో సంభాషణ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఇచ్చినటువంటి ఉపదేశములలో నుంచి ఓ ఆసక్తికరమైన ఉపదేశాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సంపన్నమైనటువంటి యవనస్తుడు వ్యసనపడుతూ, నిరాశపడుతూ, నిరుత్సాహముతో తన స్వనీతి ద్వారా స్వర్గము సంప్రాప్తింప చేసుకోవడం సాధ్యము కాదన్న సత్యాన్ని ఆయన గ్రహించి ఆ బోధకుని విడిచిపెట్టి వెళ్ళిన అనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ మాటలను, ఆ స్వర్గ సంపాదించుకోవడం అనేటువంటి సత్యాన్ని రెండు మాటల్లో వారు ప్రస్ఫుటంగా చక్కగా మనకు వివరిస్తారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి నూతన నిబంధనలో సమదృక్పథ సువార్తలు, వి కాల్ ఇట్ యాజ్ ఎ సినాప్టిక్ గాస్పెల్స్ అయినటువంటి మత్తయి, మార్కు, లూకా మూడు సువార్తల్లో కూడా ఈ విషయాన్ని గ్రంథకర్తలు గ్రంథస్థం చేసినారు. అయితే యోహానులో మాత్రం ఇట్టి ప్రబోధాన్ని యోహాను సువార్తికుడు ఏ కారణము చేతానో ఆయన గ్రంథస్థం చేయలేదు. అయితే సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరిపోవటం చాలా సులభం అన్నటువంటి విషయాన్ని మార్కు సువార్తలో ప్రబోధం ఈ విధంగా ఉన్నది. మార్కు సువార్త 10:25లో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం అన్నటువంటి ఈ సత్యంను గురించి సువార్తలతో పాటు మన సహోదరులు అయినటువంటి ఇస్లాం విశ్వాసంలో కూడా దివ్య గ్రంథమైనటువంటి ఖురాన్లో సహితం 7వ అధ్యాయం 40వ వచనంలో ఈ విధంగా లిఖించబడినది: నిశ్చయంగా ఎవరు మా సూచనలను అసత్యాలంటూ కొట్టివేసి వారి పట్ల దురహంకారం ప్రదర్శించారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరవబడవు. సూది రంధ్రములో నుండి ఒంటె దూరిపోవటం సంభవము కానంత వరకు ఇది జరగని పని. నేరస్తులకు మేము ఇచ్చే ప్రతిఫలం ఇలాగుంటుంది. సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరిపోవటం అనేటువంటి రూపకం 2000 సంవత్సరాల క్రితము పాశ్చాత్య దేశాలలో, ప్రాముఖ్యంగా ఇన్ ది మిడిల్ ఈస్ట్లో ఇది సర్వసహజమైనటువంటి రూపకంగా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటి సత్యాసత్యాలను కొంత సూక్ష్మంగా ఆలోచన చేద్దాం. వాస్తవికంగా ఒంటె అనేటువంటిది దాదాపు అది 6 నుంచి 11 ఫీట్లు ఎత్తులో ఉంటుంది. రామారామి 1000 నుంచి 2000 పౌండ్ల వరకు అది బరువు కలిగి ఉంటుంది. 11 ఫీట్లు 2000 పౌండ్లు కలిగినటువంటి ఈ పెద్ద జీవి అయినటువంటి ఈ జంతువు ఒంటె చిన్న సూది బెజ్జంలో నుంచి ప్రవేశించటం అనేటువంటిది కాస్త ఆసక్తిని రేకెత్తింపచేస్తూ ఉన్నది. అయితే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రహారీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ద్వారాలలో ఒంటె సూది బెజ్జం అనేటువంటి దూరటం అనేటువంటి ఈ ద్వారం ఉన్నటువంటి ఏ ద్వారాలకు కూడా ఇటువంటి నామకరణము కలిగినటువంటి దాఖలాలు
పురావస్తు శాఖలో నేటి వరకు కూడా అవి కనుగొనబడలేదు. రెండవది, ఉన్నటువంటి సాహిత్యం ఏది కూడా ఒంటె సూది బెజ్జంలో నుంచి అది ప్రవేశించడం అనేటువంటి విషయాన్ని ఏ సాహిత్యం కూడా ఇప్పటి వరకు బలపరిచిన దాఖలాలు మనకు లేవు. మూడవ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ద అనాటమీ ఆఫ్ ఎ క్యామిల్, అనగా శారీర నిర్మాణమైనటువంటి ఈ ఒంటె యొక్క శారీర నిర్మాణంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఒంటె ప్రాకడానికి తన దేహ నిర్మాణము సహకరించదు. అయితే ఈ విషయము మరి ఒకటి, ఏ ద్వార బంధకానికి ఏ ద్వారానికి కూడా ఈ వాట్ వి సే ఏ గేటుకు కూడా దీనికి నామకరణము లేదు. రెండవది, ఒంటె ఎట్టి పరిస్థితులలో కూడా తన దేహ నిర్మాణాన్ని బట్టి అది పాకుకుంటూ చిన్న ద్వారము గుండా ప్రయాణము చేసేటువంటి అవకాశము అనాటమీ శాస్త్రము ప్రకారం, శరీరమైనటువంటి శాస్త్రం ప్రకారం అది అసంభవమైనటువంటిది. మరి దీనిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇటు రూపకాన్ని ఉపయోగించినప్పుడు దాని భావం ఏమై ఉండవచ్చు? అయితే గ్రీకు పదంలో కెమిలియోన్ అనేటువంటి పదం గ్రీకులో సాధారణంగా ఈ పడవలను ఒక ఒడ్డున కట్టి ఉంచడానికి ఉపయోగించే ఒక బలమైనటువంటి తాడుగా దానిని గ్రీకులో కెమిలియోన్గా అభివర్ణించినారు. ఆది క్రైస్తవ సంఘం మరి ఇట్టి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ కమెంటేషన్ ఇవ్వబడినటువంటి కామెంటరీ అనుసారంగా అరామిక్లో కూడా క్యామిల్ అనేటువంటి పదానికి అది కేవలం ఒంటెగా మాత్రమే కాకుండా ఒక బలమైనటువంటి తాడుగా అరామిక్ భాషలో వాడబడ్డది. ఇటువంటి బలమైనటువంటి లావు కలిగినటువంటి తాడు సూది బెజ్జంలో ప్రవేశించడం అనేది అసంభవం అన్నటువంటి విషయం ఈ రెండు భాషల్లో వాడబడినటువంటి పదకోశం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే అంతకు పూర్వమే పర్షియన్లో ఉన్నటువంటి వాడకములో ఈ సూది బెజ్జంలో నుంచి ఏనుగు, గజము దూరటం అసంభవం అనేది వాడకములో ఉన్నది. అయితే ఇశ్రాయేలు దేశంలో గజాలకు వాటి యొక్క ఉనికి లేదు గనక వారున్నటువంటి భౌగోళిక పరిస్థితులలో అతిపెద్ద జంతువు ఏదైనా ఉన్నది అనంటే అది ఒంటె గనక గజము స్థానములో ఇశ్రాయేలు జనాంగము ఒంటెను వారు రీప్లేస్ చేసి సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరిపోవటం అసంభవం అన్నటువంటి సత్యాన్ని వారు వాడినట్టు మనం చూస్తాం. అయితే యూదుల యొక్క పవిత్ర గ్రంథానికి సంబంధించిన వ్యాఖ్యానాలలో మిద్రాష్ అనేటువంటి గ్రంథంలో పరమగీతములో ఐ ఆఫ్ ఎ నీడిల్ అనేటువంటి విషయాన్ని మిద్రాష్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే 19వ శతాబ్దంలో థియరీ ఐ ఆఫ్ ఎ నీడిల్ అన్నటువంటి విషయాన్ని ఉన్నటువంటి అనేక ద్వారక బంధాలలో ఒక చిన్న ద్వారక బంధానికి ఐ ఆఫ్ ఎ నీడిల్ అనేటువంటి నామకరణం ఉన్నది అన్నది రెండవ సిద్ధాంతం. కారణం ఏంటనంటే ప్రొద్దు బూకిన తర్వాత వాణిజ్యము చేసుకుని వర్తకము చేసుకుని బయట నుంచి వచ్చేటువంటి వర్తకులు దేశములోనికి లేదా యెరూషలేములోనికి ప్రవేశము చేయవలసి వచ్చినప్పుడు ఈ చిన్న ద్వారము గుండా వారు ప్రవేశం చేసేవారనేది 19వ శతాబ్దంలో ఉన్నటువంటి వాదం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ చిన్న ద్వారము గుండా వారు రాజకోటలోనికి లేదా దేశంలోనికి ప్రవేశించాలి అని అంటే కూడా ఒంటె మీద ఉన్నటువంటి బాహ్యమైనటువంటి భరవులను వారు ఆ ద్వారబంధకము బయటనే వారు విడిచిపెట్టి తొలుతగా ఒంటె ఉన్నది ఉన్నట్టుగా ద్వారములోనికి అది ప్రవేశించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి బోధనలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనిస్తాం. ఒకటి ఏందనంటే ఆ సంపన్నమైనటువంటి యవన అధికారి పవర్ ద్వారా, అధికారము ద్వారా, రెండవది ప్రాస్పెరిటీ ద్వారా, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ద్వారా ఇవి రెండింటినీ ధరించి భరించి భగవంతుని సన్నిధానంలోనికి స్వర్గములోనికి చేరటం
అసంభవం అన్న సందేశాన్ని చాలా ముక్కుసూటిగా ఈ రూపకము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు అందిస్తున్నారు. రెండవ సందేశం ఏంటంటే, భగవంతునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? భగవంతునికి అసాధ్యమైనది లేదు. అవసరం అనుకుంటే సూది బెజ్జంలో నుంచి ఒంటె సహితం ప్రవేశింపగలుగుతుంది. థ్యాంక్ యూ.